నేను చాలా బాగున్నాను. నేను రోజులు అవుతుంది నిన్ను చూసి. రోజులు ఏంటి, సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడెప్పుడో 5 సంవత్సరాల క్రితం చూసా, మళ్ళీ ఇప్పుడే చూడటం. ఏం చేద్దాం, ఒక పక్క సీఎం ఇంకో పక్క పిఎం, వీళ్ళ ప్రోగ్రామ్స్తో చాలా బిజీ అయిపోయా. అయినా నువ్వు పిలిచిన వెంటనే వచ్చాగా. అవును, రారా వచ్చి 4th ప్లేస్లో కూర్చో. ఏంటి 4th ప్లేసా? నువ్వు పిలిచావని నా ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని వస్తే 4th ప్లేస్ ఇస్తావా? ఇస్తే 3rd ప్లేస్ ఇవ్వు, లేదా వెళ్ళిపోతా. అమ్మో, ఈ ఎమ్మెల్యే కనకాంబరం వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? మరి 3rd ప్లేస్లో ఏసఐ ఉన్నారుగా. పర్లేదులే, మన ఏసయ్యగా 4th ప్లేస్లో కూర్చోమని అడుగుదాం. ఏసయ్య 4th ప్లేస్లో కూర్చోరా. నేనండి మీ ఎమ్మెల్యే కనకాంబరాన్ని. మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నా. గుర్తుందిగా మన గుర్తు, గంట గుర్తు. అందరు గంట గుర్తుకే ఓటేయండి. ఈసారి గంట మోగిపోవాలి. రావే కనకంబరా, వచ్చి 3rd ప్లేస్లో కూర్చో. పుల్లయ్య, కనకాంబరంకి ఏం కావాలో చూసుకో. టీ తీసుకోండి. ఏమండి ఎమ్మెల్యే గారు, పోయిన ఎలక్షన్కి ఊర్లో వాళ్ళందరికీ 2 క్వార్టర్ల మందు 2000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. మరి నాకు 1 క్వార్టర్ మందు 1000 రూపాయలే ఇచ్చారు. ఈసారి అన్నా సరిగ్గా ఇస్తారా? ఏం మాట్లాడుతున్నావు పుల్లయ్య, సెన్స్ లేకుండా? ఏ కుమారి ఈ పుల్లయ్య చూడు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. సారీ కనకాంబరం గారు, మీరు కూర్చోండి, నేను మాట్లాడతా. మళ్ళీ ఏం బాగావురా? అమ్మగారు మీరే న్యాయం చెప్పండి. పోయిన ఎలక్షన్కి ఊర్లో వాళ్ళందరికీ 2 క్వార్టర్ల మంది 2000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. అంతెందుకు, మీకే చీర జాకెట్ ఇచ్చారు. మరి నాకు 1 క్వార్టర్ మంది 1000 రూపాయలు ఇచ్చారు. మామిడి ఇప్పుడు కూడా అంటుందండి, 1000 రూపాయలు ఏం చేసావనే? మరే పుల్లయ్య, నీకెప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి ఏం తెలీదు. వెళ్ళి పని చూసుకోపో.